హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మీనా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మీనా 2 పార్ట్ 2 వినేద్దామండి. టాక్సీ కదిలింది. అదేమిటి మరి పెట్టెలో అన్నాను ఆశ్చర్యంగా. మళ్ళీ వద్దాం. మళ్ళీనా? మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో? దుర్గ గుడికి. నేను సంభ్రమంగా అతని వైపు చూశాను. రాక వచ్చిన మావయ్య కూతురివి. కనీసం ఈ రకంగానైనా మా ఊరంతా చూపించకపోతే ఎలా? నా వైపే చూపిస్తూ అన్నాడు. అతని చూపుల్లో మహత్తు ఏమిటో గాని నాకు వెంటనే అతని చెయ్యి అందుకుని నా చేతితో పట్టుకోవాలి అనిపించింది. కృష్ణకి చదువు లేదు, డబ్బు లేదు, నిజమే. కానీ ఈ ప్రపంచంలో ఏ కాలేజీలో ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని ఉత్తమమైన సంస్కారం ఉంది. ఎదుటి మనిషిని స్నేహపూరితమైన తన స్వభావంతో ఆకట్టుకోగల సరళత్వం ఉంది. టాక్సీ సరాసరి దుర్గగుడి ముందుకు వచ్చి ఆగింది. ఇద్దరం దిగాము. కృష్ణ టాక్సీని ఆగమని చెప్పాడు. పళ్ళు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టలో పళ్ళు, కుంకుమ, రవిక గుడ్డ కొనుక్కుని తెచ్చాడు. ఇలాతే నేను పట్టుకుంటాను అన్నాను. అతను అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరం కలిసి పక్కపక్కన నడుస్తూ మెట్లు ఎక్కసాగాము. చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలి నీటి మీద నుంచి వస్తున్నట్టుగా హాయిగా ఉంది. మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం చన్నీళ్ళు స్నానం చేయడంతో బడలిక అంతా పోయింది. మనసంతా ఆహ్లాదంగా హుషారుగా ఉంది నాకు. కావాలనే ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా ఎక్కసాగాను. అలసటగా ఉందా? ఉంటే చెప్పు, ఇక్కడెక్కడైనా కూర్చుందాం అన్నాడు కృష్ణ. ఓహో, తల తిప్పాను. నేనింతవరకు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తాము. వెళ్ళిన చోటలో మాకేదో రకంగా ప్రత్యేకత ఉంటుంది. అసలు తనకి అలాంటి ప్రత్యేకత లభించని చోట్లకి అమ్మ వెళ్ళనే వెళ్ళదు. ఎక్కడికి ఏ సందర్భంలో వెళ్ళినా అందరూ మమ్మల్ని అతి మర్యాదగా చూస్తారు. వాళ్ళు చూపే ఆ మన్ననకి నాకేదో ఊపిరి ఆడనట్టుగా, నా కాలు చెయ్యి కదిపితే ఏం కొంప మునుగుతుందోనని బిగబట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా మర్చిపోయి అందరితో పాటు నేనుగా అతి సామాన్యంగా నడవడం నాకు చాలా విచిత్రంగా, గమ్మత్తైన అనుభవంగా ఉంది. ఇక్కడ ఎవరి గొడవ వారిదే. ఒకరి దృష్టి మా మీద లేదు. నేను కృష్ణవేణమ్మ గారి కూతురినని ఎవరికీ తెలియదు. నాకిప్పుడే రెక్కలొచ్చిన పావురంలా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతున్నంత సంతోషంగా అనిపించసాగింది. ఇదంతా కృష్ణ మూలంగానే అనే భావన నాకు అతని పట్ల కృతజ్ఞత, ఆత్మీయతగా చూసిపోయేలా చేసింది. ఇద్దరం గుడి ఆవరణలో కాలు పెట్టాము. జనం అట్టే లేరు. కృష్ణ నా పేరు మీద ఏదో పూజ చేయించాడు. పూజారి అందించిన హారతి కళ్ళకద్దుకున్నాము. నేను బొట్టు తీసి పెట్టుకున్నాను. వంకర వచ్చిందని కృష్ణ కొనగోరుతో సరిచేశాడు. ఇద్దరం అక్కడ నుంచి మల్లికార్జున దేవాలయం వైపు వచ్చాము. ఆ గంటలు కొట్టడం, కొండల మీద నుండి వస్తున్న చల్లటి గాలి, భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకం ముట్టిపడుతున్న ముఖాలతో దేవుడికి నమస్కారం చేసే ఆ జనం చూస్తే నాకెలాగో అనిపించింది. దేవుడి పేరిట మనుషులు పాటించే మార్దాచారాల మీద అమ్మ విసుగుదల గుర్తుకు వచ్చింది. కృష్ణ కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు. అతని ముఖం నిశ్చలంగా, ఎలాంటి భావం లేకుండా ఉంది. నేను కళ్ళు తెరిచి చేతులు జోడించాను. కృష్ణ ఎలా నమస్కరించాడో క్రీగంట చూశాను. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తరువాత ఇద్దరం ప్రసాదం తీసుకుని యువతలికి వచ్చాము. కృష్ణ చేతిలో ఉన్న పువ్వు అడిగి తీసుకుని తలలో పెట్టుకున్నాను. ఇద్దరం పిట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడ్డాము. కింద విజయవాడ అప్పుడే వెలిగిన లైట్లతో మిలమిలలాడుతుంది. దూరంగా కొండలు, ఇంకో పక్క బ్యారేజీ, కృష్ణానది. అక్కడ నుంచి చూస్తే ఆ శోభ కన్నుల పండవగా ఉంది. నేను పిట్టగోడ మీద 2 అరిచేతులు ఆనించి వంగి అట్లే చూడసాగాను. కృష్ణ గోడ మీద మోచేయి ఆనించి కొద్దిగా నాకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు. చాలా బాగుంది కదూ ఇక్కడి నుంచి అన్నాను. థ్యాంక్స్. ఎందుకు? నీకు నచ్చినందుకు. నేను అతని వైపు తిరిగాను. అతని కళ్ళు నా ముఖాన్ని తదేకంగా పరిశీలిస్తున్నాయి. నాకెలాగో అనిపించింది. ఏమిటలా చూస్తున్నావు? చీరనా? కాదు, నిన్నే. ఎందుకో గాని ఆ మాట నాకు చెక్కిలిగింత పెట్టినట్టు అయ్యింది. అతని ముఖంలో సూటిగా చూడలేకపోయాను. దిగాంతాల వరకు కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాను. ఇంకా అతను ఇలాంటి మాటలు ఏమైనా అనాలని, అంటే బాగుండునని మనసు పదే పదే కోరుకోసాగింది. ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోల్చారో ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. అవునవును, పువ్వులే. క్షణంలో వడిలి వాడిపోవాలి. నేలవాలే పువ్వులు. కృష్ణ మాట్లాడలేదు. నాకేదో చెప్పాలని అనిపిస్తున్న భాష దొరకడం లేదు. నాకు అర్థం కాని మృదుమధురమైన భావం ఏదో గొంతులో అడ్డుపడ్డట్టుగా అయింది. ఏదైనా చెప్పు అన్నాను. ఏం చెప్పను? ఏదైనా సరే.
నేను మోటువాడిని, పల్లెటూరి మనిషిని. నాజూకు మాటలు రావు. నువ్వే చెప్పకూడదు. వెక్కిరిస్తున్నావా నన్ను? ఊహు, నిజంగా చెప్పమంటావా? కృష్ణ ఆసక్తిగా చూశాడు. నేను ముఖం కొద్దిగా పైకి ఎత్తి ఆకాశంలో మబ్బుల వైపు చూడసాగాను. రివ్వున వీస్తున్న చల్లటి గాలి నా నుదురు చెంపలు తాకి దూసుకుపోసాగింది. చెప్పనా? త్వరగా. ఈరోజు నాకెందుకో చాలా బాగుంది. నాకు బుద్ధి తెలిసిన తరువాత ఇంత ఆనందంగా ఎప్పుడూ అనిపించలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా వైపు చూస్తున్న కృష్ణ హఠాత్తుగా ముఖం తిప్పుకున్నాడు. దూరంగా చూడసాగాడు. ఎందుకో కారణం అడగవే. నాకు తెలియకపోతేగా. ఏం తెలుసు నీకు? బాగా క్రమశిక్షణలో అడుగడుగునా మీ అమ్మ ప్రభావానికి తల ఒగ్గుతూ పెరిగిన నీకు ఈరోజు స్వేచ్ఛగా అనిపించడంతో ఆనందం కలిగి ఉండవచ్చు. ఎంత బాగా చెప్పాడు. కానీ అది నిజమా? కాదు. అందుకే అన్నాను, నువ్వన్న మాట నిజమే కావచ్చు, కానీ పూర్తి నిజం మాత్రం కాదు. ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు. బయటికి చూస్తున్న కృష్ణ మెల్లగా తల తిప్పి నా వైపు చూశాడు. ఆ సమయంలో అతని కళ్ళల్లో కనిపించిన భావం నేను వర్ణించలేను. ఏ భాషలోనూ మాటలు దొరకవనిపించింది. అతను నా వైపు తిరిగి నిలబడ్డాడు. మోచేయి ఇంకా అలాగే పిట్టగోడ మీద ఆనించి ఉంది. గాలికి అతని జుట్టు కొద్దిగా ఎగురుతూ నుదురు మీదకి రావడానికి ప్రయత్నిస్తుంది. అతని చూపులు చిత్రమైన భావంతో నా ముఖం మీద నిలిచిపోయినాయి. ఆ చూపులకి కట్టుబడిపోయిన దానిలా క్షణంసేపు నోటి మాట రాని దానిలా చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు సర్వస్వం మర్చిపోయి నేను కూడా అతన్నే చూడసాగాను. నేను నేను నిజం చెప్పనా? ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేదనిపిస్తుంది. ఈ క్షణంలో ఇప్పుడు ఇప్పుడు అతను ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలికాడు. ఇక్కడి నుండి కిందకు దిగి వెళితే అన్నాడు. వెళ్ళినా మారదు. కృష్ణ ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది. నిద్రలో నుంచి అప్పుడే మేల్కొన్న వారిలా చుట్టూ చూస్తూ టైం అయిపోతుంది, వెళ్దాం పదా అన్నాడు. అంటూనే దోవ తీశాడు. ఇంకా కొంచెం సేపు అక్కడ నిలబడాలనిపించినా టైం అయిపోతుంది అన్న మాట వల్ల ఆ ఉద్దేశానికి స్వస్తి చెప్పి నేను బయలుదేరాను. దిగి వచ్చేటప్పుడు కృష్ణ ఎక్కువగా మాట్లాడలేదు. ట్యాక్సీలో కూర్చున్నప్పుడు కూడా అతనేమీ అనలేదు. దుర్గగుడి చూస్తానని అనుకోలేదు, థ్యాంక్స్ అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. బయటకు చూస్తూ కూర్చుండిపోయాడు. ట్యాక్సీ బ్యారేజ్ మీదకి వచ్చి ఆగింది. దిగి కొద్ది దూరం నడుద్దామా అన్నాను. కృష్ణ డ్రైవర్ని ఆపమని చెప్పాడు. ఇద్దరం దిగాము. మెల్లగా షికారుగా వచ్చినట్టుగా నడవసాగాము. మంగళగిరి వెళ్ళడానికి రోడ్డు ఇదేనా అన్నాను. వేసవి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కృష్ణలో నీరు బాగా ఉంది. ఇంకా బ్యారేజీ చివరంటూ వెళ్ళి వెనక్కు తిరిగాము. అయిందా చూడడం అన్నాడు. అయిందన్నట్టు తలూపాను. అతని ధోరణి చూస్తే తిరిగి వెళ్ళిపోవడానికి ఆతృత పడుతున్నట్టుగా ఉంది. ఇద్దరం టాక్సీకి అభిముఖంగా నడవసాగాము. కృష్ణ సీరియస్గా ఉన్నాడు. అతనిలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, దానికి కారణం ఏమిటో తెలియలేదు. ఉదయం నుంచి నవ్వుతూ తుడుతూ ఉన్న మనిషి సడన్గా ఎందుకు ఇలా అయ్యాడో నాకు అర్థం కాలేదు. పొద్దుట రైలు పెట్టెలో ఎస్ మేడం అన్నప్పుడు ఆ కళ్ళల్లోకి దోగాడిన చిలిపిదనం, ఆ కాంతి నేను మర్చిపోగలనా? నేను 1-2 సార్లు పలకరించాను. దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా అతను పరధ్యాసగా అంటీ ముట్టనట్టుగా పొడి పొడిగా సమాధానం చెప్పాడు. ఇద్దరం టాక్సీ దగ్గరికి వచ్చేసాము. నాకెలాగో ఉంది. మనసు హఠాత్తుగా మూగబోయిన వీణలా అయ్యింది. నా పక్కగా నడుస్తున్న అతని చిటికెన వేలు పట్టుకుంటూ అన్నాను. ఏమిటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నేనా? ఎలా ఉన్నాను? అతను కావాలని ఆశ్చర్యం నటించడం నాకు సులభంగా అర్థమైపోతుంది. ఇంత కిందట కొండ మీద ఉన్నట్టు లేవు. అదా, దిగి వచ్చేసాంగా. అతను నవ్వబోయాడు. కానీ ఆ నవ్వు కూడా సహజంగా మనస్ఫూర్తిగా లేదు. నేను చిన్నబోయిన ముఖంతో అడిగాను. నేను నేను కాని మాటలు ఏమైనా అన్నానా? నీ మనసు నొప్పించానా? నువ్వా? ఏమంటావు నువ్వు? అసలు ఇప్పుడు మనం అంతగా ఏం మాట్లాడుకున్నామని? నేను అతని చెయ్యి వదిలేశాను. నాకెందుకో చాలా అసంతృప్తిగా బాధగా అనిపించింది. ట్యాక్సీకి అభిముఖంగా నడుస్తున్న నేను ఆగిపోయి పక్కకు తిరిగి బ్యారేజ్ గోడ దగ్గరికి వచ్చి నిలబడి కింద ప్రవహిస్తున్న నీళ్లలోకి చూడసాగాను. నీళ్లు మంచి వరవడిలో శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. అరగంట క్రితం ఆకాశంలో పక్షిల రెక్కలు చాచుకుని ఎగురుతూ హాయిని అనుభవిస్తున్నట్టుగా ఉల్లాసంగా ఉన్న నా మనసు ఒక రెక్కకి దెబ్బ తగిలి విలవిలలాడుతూ నేలకి కూలుతున్నట్టుగా ఉంది. మళ్ళీ ఎక్కడ నిలబడ్డావేం? రా, టైం అయిపోతుంది. కృష్ణ పిలిచాడు. నేను వెనక్కి తిరగలేదు. కృష్ణ నా పక్కగా వచ్చి నిలబడ్డాడు. టైం అయిపోతుంది మనకి అన్నాడు.
ఓహో, నిమ్మలూరు రావడం లేదు. నా ప్రయాణం విరమించుకున్నాను. రాత్రికి తిరిగి వెళ్ళిపోతాను. ఏమిటి? ఈసారి నిజంగానే ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. నిజంగానే అంటున్నాను. నువ్వు ఇలా ఎందుకున్నావో చెబితే తప్ప నేను నిమ్మలూరు రాను. నిజం. నా పక్కగా నిలబడిన కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు. తను కూడా నాలాగే నీళ్లలోకి తదేకంగా చూడసాగాడు. అతన్ని నేను మళ్ళీ ఏమీ అడగలేదు. ఎందుకో గాని అతని మనస్సు గాయపడింది. ఆ ఎందుకో అనేది నా ఊహకి అందడం లేదు. కొద్దిసేపైన తరువాత అతను అన్నాడు, ఒక్క మాట చెప్పనా మీనా? అతని స్వరం ఎలాగో ఉంది. చెప్పు. ఆ రోజు హైదరాబాదులో నువ్వు నేను డబ్బు తీసుకోనందుకు నా మీద అలిగి వెళ్ళిపోయావు, గుర్తుందా? ఆ తరువాత నాకెలాగో అనిపించింది. నీకు కోపం తెప్పించానేమోనని బాధ కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు శాంతిగా అనిపించలేదు. నువ్వు చేస్తానన్న సహాయం నేనెందుకు తీసుకోలేకపోయానో నీకు ఉత్తరం రాయాలని 1-2 సార్లు ప్రయత్నించాను. మరి రాయలేదేం? ఎలా రాయాలో తెలియలేదు. అసలు అలా రాసినందువలన కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు కనిపించలేదు. పైనుంచి నా ఉత్తరం చూడగానే నువ్వు ఆ డబ్బు తీసుకోనందుకు బాధపడుతున్నావు అనుకుంటావేమోనని భయం కూడా వేసింది. మీనా, సిగ్గు విడిచి నిజం చెప్పనా? నువ్వు వస్తున్నావని మావయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న క్షణంలో నేను పొందిన ఆనందం అనూహ్యం. ఒక మనిషి రాకలో ఒక మనిషిని చూడబోతున్నానని అనుకోవడంలో మనిషి ఇంత ఆనందం, ఉద్వేగం పొందగలడని నాకంతవరకు తెలియదు. నువ్వు అసలు మెడ్రాస్ నుంచి ఎందుకు వస్తున్నావో కూడా నాకు అర్థం కాలేదు. టెలిగ్రామ్ జేబులో పెట్టుకుని బందరు వెళ్ళాలని ప్రయాణం అయిన వాడిలా ఇటు బెజవాడ వచ్చేశాను. నాకు ఈ ఆనందం ఎందుకని రాత్రి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నేను శ్రద్ధగా, ఆసక్తిగా, ముగ్ధురాలైనట్టుగా పూర్తిగా అతని వైపు ముఖం తిప్పి వినసాగాను. కృష్ణ నా వైపు తిరగలేదు. అతని దృష్టి నిశ్చలంగా నీళ్ల వైపే ఉంది. సమాధానం దొరికిందా మరి? కుతూహలంగా అడిగాను. ఓహో, కానీ ఇంకోటి మాత్రం మాటిమాటికి అనిపిస్తుంది. నాకు ఇంకో రకంగానైనా ఆ 25,000 దొరికితే సుందరిని పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఉంది. సుందరినే కాదు, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే కోరికే నశించింది. నాలాంటి వాడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండడంతో పెద్ద కష్టం ఏమీ లేదనుకుంటాను. చిత్రంగా ఉందే, పెళ్లి మీద విముఖత ఎందుకు? నా దృష్టిలో పెళ్లి అనేది స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రాణ సమానంగా నిర్వర్తించవలసిన బాధ్యత. నువ్వన్నట్టు సుందరికి ఏనాటికైనా నా మనసులో అసలు భావం తెలిస్తే బాధే. అదే కాదు, పెళ్ళి అయిన తరువాత ఆ అమ్మాయితో జీవితం కలిసి గడపడం కేవలం నటన అవుతుందేమోననిపిస్తోంది. పోనీ ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను, ఆ పొలం కొనేసుకోకూడదు? ఓహో, మనిద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఆ మాలిన్యం తగలడం నాకు ఇష్టం లేదు. మాలిన్యమా? ఇందులో మాలిన్యం ఏముంది? ఆత్మీయులైన వాళ్ళు ఒకరి ఒకరు సాయం చేసుకోరా? అందరి సంగతి వేరు, మనం వేరు. అంటే ఇక వెళదామా? చాలా టైం అయింది. వెళదాం పదా అన్నాను. టాక్సీ వైపు నడుస్తుండగా అడిగాను, ఎక్కడికి? రైల్వే స్టేషన్కా, బస్టాండ్కా? బస్టాండ్కే గంభీరంగా అన్నాను. ఇద్దరం వచ్చి టాక్సీలో కూర్చున్నాము. కృష్ణ నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు. నిజమే, అయినా నాకేదో సమాధానం దొరికినట్టే ఉంది. అంతేకాదు, ఆ సమాధానం సంతృప్తిగా కూడా ఉన్నట్టు అనిపించసాగింది. కృష్ణ త్వరగా పోని అనడంతో టాక్సీ వేగం అందుకుంది. నేను చెయ్యి చాచి కృష్ణ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అతను సున్నితంగా వదిలించుకోబోయాడు, కానీ నేను వదలలేదు. ఉదయం నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను. ఏమిటవి? నువ్వు స్టేషన్కి రావడం వల్ల నా సుందర స్వప్నం ఏదో నాశనం అయిందని విసుక్కున్నానే. అది లేదు, నాశనం కాలేదు. నువ్వు ఇలా రావడం వల్ల ఒక అపురూపమైన అనుభూతి పొందాను. ఈ రోజుని నా జన్మలో మర్చిపోలేను. కృష్ణ నా అరిచేతిలో మెల్లగా గిల్లాడు. నేను నవ్వుతూ అన్నాను, చూసావా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. నా గిల్లడం జబ్బు నీకొచ్చేసింది. కృష్ణ ఫక్కుమని నవ్వాడు. రివ్వున దూసుకుపోతున్న కారులో తొంగి చూడాలని ప్రయత్నిస్తున్న వీధి దీపాల కాంతిలో అందమైన అతని పలువరుస తళుక్కుమంది. టాక్సీ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. బస్టాండ్కి వెళ్ళడానికి అదే టాక్సీ అట్టిపెట్టాడు కృష్ణ. ఎలాగో ఇంత ఆలస్యం అవనే అయింది. 2 మెతుకులు తిని పోరాదట్రా అంది పిన్నిగారు. వద్దు పిన్ని, టైం లేదు, బస్ దొరకదు అన్నాడు కృష్ణ. ఆదరాబాదరాగా వచ్చి మళ్ళీ టాక్సీలో కూర్చున్నాము. ఈరోజు టాక్సీకి చాలా అయినట్టుంది కదూ అన్నాను. ఇప్పుడెందుకు ఆలోచన? నా మూలంగా నీకెంత ఖర్చు? నా ఆనందం కోసం నీకు శిక్ష బాగా అయ్యింది అబ్బాయి గారికి అన్నాను. ఆ మాట అనకు. నీకోసం నేనేం ఖర్చు పెట్టలేదు. పూర్తిగా నా ఆనందం కోసమే నేను పెట్టుకున్నాను. నేను సంపాదించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది. నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నది ఈ ఒక్కరోజే. టాక్సీ బస్టాండ్ దగ్గరికి వచ్చి ఆగింది. కృష్ణ అన్నంత పని అయ్యింది. ఆఖరి బస్ కదలడానికి సిద్ధంగా ఉంది.
గబగబా పరుగులాడి నడకతో వచ్చి ఎక్కాము. మేమెక్కామో లేదో బస్ కదిలింది. అమ్మయ్యా, ఒక్క నిమిషం ఆలస్యం అయినట్టయితే తప్పిపోయేదేమో అనుకున్నాను. రోడ్డు దగ్గర మేము దిగేసరికి వీరాయి బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు. కారులో నుంచి కాలు కింద పెట్టగానే ఒక్కసారి గుండెని నిండా గాలి పీల్చుకున్నాను. ఇంత రాత్రివేళ ఇలాంటి ఆరుబయటలో ఇంత ప్రశాంతంగా ఉన్న పరిసరాలు నేనెప్పుడూ చూడలేదు. దిగాంతాల వరకు వ్యాపిస్తూ ఉన్న ఆ మనస్కం వెన్నెల్లో కీచురాళ్ల రోద, గాలికి చెట్ల ఆకులు రాచుకుంటున్న సవ్వడి, ఈ రెండూ కలిపి నాకు వింతైన సంగీతంలా వినిపించసాగాయి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత లేదన్నా గంటన్నర పడుతుంది. ఈ లోపల పొలం గురించి కృష్ణకి చెప్పేయడానికి నిశ్చయించుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళితే అక్కడ పెళ్లి హడావిడి, సమయం సందర్భం కుదరకపోవచ్చు. నాకెందుకో ఈ ప్రయాణపు చివరి భాగమైన ఈ రాత్రి, ఈ ఆరుబయట, ఈ వెన్నెల నా జీవితంలో నేనెన్నడూ మరవలేనంత గాఢంగా గుర్తుండిపోతాయనిపించసాగింది. మేం బండి దగ్గరికి వస్తుండగా వీరాయ్ అన్నాడు, సత్యమ్మ కూకుంది దొర, బందరు నుండి కూతుర్ని తీసుకొస్తుంది. అప్పటికే చెట్ల నీడలో నుంచి చంకన మూటతో నడినెత్తి మీదకి కొప్పుతో ఒక మహాకాయం నడిచి మా ముందుకు వస్తుంది. ఏం సత్తమ్మ, లక్ష్మిని అప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకువచ్చేస్తున్నావా? బాగా కోలుకుందా? పలకరింపుగా అడిగాడు కృష్ణ. ఏం చెయ్యను దొరా, ఇంటికాడ పిల్లలు ఒక్కలైపోయినారు. అక్కడేమో అది ఒక్కత్తి ఉండలేనని ఏడుస్తుంది. డాక్టర్ బాబుని అడిగితే పర్లేదు తీసుకుపోండి అని మందులు రాసిచ్చారు. ఏది లక్ష్మి ఎక్కడా? కృష్ణ వెనక్కు తిరిగి నీడగా ఉన్న వైపు చూశాడు. అదుగో అక్కడుంది, తీసుకురా. పొద్దుపోయే వరకు ఈ చలిలో కూర్చోబెట్టావా? ఆగు, ఉండు, బండి అక్కడే వస్తుంది. వీరాయ్, లక్ష్మిని ఎక్కించుకురా అన్నాడు. బండి కట్టిన ఇడ్లు అతని వాసన చూస్తున్నట్టుగా మోరలు ముందుకు చాచినాయి. కృష్ణ అరిచేత్తో వాటి వీపు మీద చరిచి నిమిరాడు. నాకెందుకో అతను అలా నిమిరడం చూస్తే దగ్గరికి వచ్చి చిన్నపిల్లలని పలకరించి వెన్ను తడిమినట్టుగా అనిపించింది. ఎందుకు లేదరా, మళ్ళీ బండి తిప్పాలి, ఇక్కడికి తీసుకువస్తాను అంటూ వెళ్ళింది సత్యమ్మ. చెట్ల నీడలో నుంచి సత్యమ్మ భుజం మీద తల ఆనించి అతి నీరసంగా వాడిన పువ్వులా వేలాడిపోతూ అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసంగా ఉన్న ఒక అమ్మాయి మెల్లగా మా ముందుకు వచ్చింది. వీరాయి బండికి కట్టిన ఎడ్లు విప్పి కాడి ఎత్తాడు. బండి చివరి భాగం కిందకి వాలి ముందు భాగం పైకి లేచింది. సత్యమ్మ జాగ్రత్తగా కూతురిని బండిలోకి ఎక్కించింది. ఏమైందా అమ్మాయికి అన్నాను మెల్లగా. పిల్ల పుట్టిపోయింది, కాన్పు చాలా కష్టమైంది, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు అన్నాడు కృష్ణ తగ్గు స్వరంతో. నేను విచిత్రంగా ఆ అమ్మాయి వైపు చూశాను. పట్టుమని 18 సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేవు. అప్పుడే పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, పోవడం అన్నీనా? నా ఒళ్ళు జలధరించింది. ఒక క్షణం ఈ ఆరుబైలో, ఈ వెన్నెల మధుర స్వప్నంలా మత్తుగా ఉన్న ఈ వాతావరణం ఒక్కసారి తెగి కింద పడి స్త్రీ జీవితం అంటే ఏమిటో భయంకరమైన యథార్థం లక్ష్మీ రూపంలో కళ్ళెదుట కనిపించినట్టయింది. నేను కూడా బండి ఎక్కాను. వాళ్ళిద్దరూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా, సిగ్గుపడుతున్నట్టుగా, మొహమాటంగా బండి మొదట్లో అటువైపు తిరిగి కూర్చున్నారు. నేను బండి చివర కూర్చున్నాను. ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది. అయినా కృష్ణ మాతో ఎక్కలేదు. బండితో పాటు పక్కగా నడవసాగాడు. ఆ విధంగా సత్యమ్మ రాకతో కృష్ణకి నేను చెప్పాలనుకున్న విషయం అవకాశం కుదరక ఆగిపోయింది. నేను ఊహించిన దానికంటే బండి ప్రయాణం త్వరగా అయిపోయింది. ఊరి పొలిమేరలు వచ్చేసినాయి. సత్యమ్మ కూతురు ఊరి మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు. దండాలు దొరా, దండాలు దొరసాని సత్యమ్మ ఎంతో వినయంగా మరీ చెప్పింది. కృష్ణ బండి ఎక్కి నాకు అభిముఖంగా కూర్చున్నాడు. వెన్నెల అప్పటికి బాగా వచ్చింది. నాకు ఎదురుగా కూర్చున్న అతని ముఖం మీద వెన్నెల బాగా పడుతుంది. అతనెందుకో సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాను. ఏం లేదు, నీకో విషయం చెబుదామనుకున్నాను. చెప్పు, ఏమిటది? ఏమాత్రం ఉత్సాహం లేకుండా అతి మామూలుగా అడిగిన అతని ధోరణికి నాకు కించెత్తు కోపం వచ్చింది. ఇప్పుడు కాదు. అతను ఆత్రంగా ఏమిటో అది చెబితేనే గాని వీల్లేదని పట్టుపట్టలేదు. అతను అడక్కపోయినా చెప్పేయాలనే మూడ్ నాలోనూ పోయింది. ఇంటి ముందుకు వచ్చిన బండి ఆగింది. బండి ఆగిన శబ్దం ఎవరూ విన్నట్టు లేదు. ఎవ్వరూ బయటికి రాలేదు. కృష్ణ ముందు దిగి నాకు చెయ్యి అందించి దింపాడు. నాకంటే ముందు లోపలికి వెళ్ళాడు. నేను బండి లోపల నుంచి తీసి కింద పడేసిన చెప్పులు వేసుకుని లోపలికి అడుగు పెడుతుండగా రాజు పరిగెత్తుకుంటూ వచ్చింది. వదినా? దాని చూపుల్లో మంత్రమో, ఆ వదిన అన్న పిలుపులో మహత్యమో గాని నేను అప్రయత్నంగా చేతులు జాచాను. మరుక్షణం ఇద్దరం ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుపోయాము. నువ్వు రావేమో అనుకున్నాము. దాని కళ్ళల్లో నీళ్లు నిలవడం గమనించాను నేను. రానని ఎలా అనుకున్నావు? టెలిగ్రామ్ కూడా ఇస్తే ధీమాగా అన్నాను.
అది చూసి మధ్యాహ్నం అంతా ఎదురుచూశాము. సాయంత్రం కూడా అయిపోయింది. ఒక్కదానివి వస్తున్నావు కాబట్టి వస్తే ఇంత పొద్దుపోయే వరకు ఉండమనుకున్నాము. మాకేం తెలుసు ఈ దొరగారు నీకోసం బెజవాడ వేయించేశారని. రాజు అన్నగారి వైపు సగం నిష్ఠూరంగా సగం ఆనందంగా చూసింది. ఇంతలో అత్తయ్య ఆవిడ వెనుక ఇంకో 5-6 ఆడవాళ్లు వచ్చి నిలబడ్డారక్కడ. అత్తయ్య కృష్ణని చూడగానే అంది, ఎరా నువ్వు బెజవాడ వెళ్ళావా? మాట మాత్రం చెప్పకపోతివి. రేపు పెళ్లి కూతుర్ని చెయ్యాలయ్యే, ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్నాము. నేను అనుకోలేదమ్మా మొదట. కృష్ణ మెడ మీద గొక్కుంటూ సణిగినట్టుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు అక్కడున్న ఆడవాళ్ళందరినీ మా పిన్ని, మా అత్తయ్య, మా పెద్దమ్మ అని ఏవేవో వరుసలు చెబుతూ అందరినీ పరిచయం చేసింది. కాళ్ళు కడుక్కొని ముందు ఇంతలో వెనుక నుంచి వినిపించింది. నేను తిరిగి చూశాను. దాదాపు మా వయసే ఉన్న అమ్మాయి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. నేను ఆ అమ్మాయిని చూడగానే రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాను. మా వదిన సుందరి. వదినా? మా మీనా. రాజు పరిచయానికి నేను ఫక్కున నవ్వాను. కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు కావాలా? ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా అడిగింది నన్ను. అవసరం లేదు అన్నట్టు తల ఊపాను. నేను సుందరిని పరీక్షగా చూశాను. చూడగానే ఏ లోపాలు కనిపించడం లేదు. కన్ను, ముక్కు తీరు బాగానే ఉంది. కాకపోతే ఒకటే లోపం. మనిషిని చూడగానే బాగా పొట్టి అనే అభిప్రాయం కలుగుతుంది. తెల్లటి తెలుపు, బొద్దుగా, ఆరోగ్యంగా ఉంది. ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు వయసుకి మించిన గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. రాజు నేను చెయ్యి పట్టుకుని లోపలికి వచ్చాము. ఇల్లంతా ఏమిటో చాలా మారిపోయినట్టుగా ఉంది. ఇంతకు ముందు ఆవరణ అంతా పందిరి వేసి ఉంది. కిందంతా కొత్తవి తాటాకు చాపలు పరిచి ఉన్నాయి. వీటి మీద వరుసగా దాదాపు ఒక 20 మంది పిల్లలు పడుకుని నిద్రపోతున్నారు. పెట్రోమాక్స్ లైట్లు ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి పెట్టి ఉన్నాయి. దొడ్లో కూడా అంతే. దొడ్లో అంత క్రితం ఉన్న టమాటా మొక్కలు అవి తీసేశారు. శుభ్రం చేసి చదును చేసి నీళ్లు జల్లినట్టుగా ఉంది. దొడ్డు వైపు ప్రహరీ గోడ లేదు. ఆ గోడకి బదులు తాటాకుల దడి కట్టారు. దొడ్డి కుడివైపు గాడిపోయి మండుతుంది. దాని దగ్గర ఒక బ్రాహ్మణుడు వంట ప్రయత్నంలో ఉన్నాడు. దానికి అవతలగా పెరటి గుమ్మానికి ఎదురుగా పడక్కుచ్చి వేసుకుని పండు వృద్ధులా ఉన్న ఒక ముసలాయన పడుకుని ఉన్నారు. రాజు ఆయన్ని మా చిన్నతాతయ్య అంటూ పరిచయం చేసింది. కృష్ణ ఆయన పక్కన స్టూల్ వేసుకుని కూర్చుని ఏదో చెబుతున్నాడు. ఇల్లంతా ఏదో సువాసన. పచ్చి తాటాకులు, ఇంటికి వేసిన రంగులు, పెళ్లి కోసం తెచ్చిన సామాను, కొత్త తాటాకు చాపలు, గాడిపొయ్యి మీద సలసలా మరుగుతూ తిరగమూతలో గుమగుమలాడుతున్న చారు. ఈ సువాసనన్నీ మిళితమైపోయి ఇదేదో పెళ్లి సువాసన సుమ అనిపించేట్టుగా ఉంది. స్నానం చేస్తావా అని అడిగింది రాజు. ఊహు, చెయ్యను. ఇంతలో రాజుని ఎవరో పిలిచారు. ఇప్పుడే, ఒక్క నిమిషంలో వస్తాను. నా చెయ్యి వదిలి రాజు లోపలికి పరిగెత్తింది. నేను అక్కడ ఉన్న అరుగు మీద కూర్చున్నాను. ఎవరెవరో బంధువులు చాలామంది వచ్చారు. వీళ్ళంతా కృష్ణ తండ్రి వైపు బలగమని తెలుస్తూనే ఉంది. పెళ్లి ఎల్లుండి తెల్లవారుజామున అయితే ఇంత ముందే వీళ్ళంతా రావడం ఎందుకో అనిపించింది. ఇంత ముందుకి ఇన్ని పూటలు ఎంత ఖర్చు అని కూడా ఆలోచించింది. కొంతసేపైన తర్వాత కృష్ణ వెళ్ళి పెట్టె తెరిచి తెచ్చిన బట్టలన్నీ అందరికీ చూపించాడు. రాజుకి చీరలు చాలా నచ్చాయి. నాదేం లేదు, అంతా మీ వదిన గారి సెలక్షనే అన్నాడు. నేను చురుగ్గా అతని వైపు చూశాను. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అందరూ ఏవి అంటూ ఒకరి చేతుల్లోంచి మరొకరు తీసుకుని చూశారు. రంగులు, నాణ్యం అందరికీ నచ్చాయి. బాగున్నాయి అని మెచ్చుకున్నారు. సుందరి, ఇవిగో రా, చీరలు చూసి వెళ్ళు అత్తయ్య ప్రత్యేకంగా పిలిచింది. వస్తున్నా అందే గాని వెంటనే రాలేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి వీళ్ళందరితో పాటు కూర్చోలేదు. కాబోయే పెళ్లి కూతురుననే అనవసరమైన సిగ్గులు ఒలకబోయడం కానీ, అతి నమ్రత చూపించడం కానీ చేయడం లేదు. ఆ పనో ఈ పనో చక్కబెడుతూనే ఉంది. వంట బ్రాహ్మణుడికి ఏది కావాలన్నా తనే అందిస్తుంది. మధ్యలో అత్తయ్య గారు అంటూ పిలిచి తెలియనివి అడుగుతుంది. ఆ అమ్మాయి చొరవ, ఆ పనిచేసే తీరు చూస్తే సుందరి ఇంటికి కాబోయే కోడలని అనుకోరు. పెళ్ళయి ఎన్నో రోజులయ్యి బాధ్యతల్ని నెత్తిమీద వేసుకున్న మనిషే అనుకుంటారు. కూర్చున్న వాళ్లలో ఒకళ్ళిద్దరు ఆడవాళ్లు పనిచేస్తూ అటు ఇటు తిరుగుతున్న సుందరిని చూస్తూ, పిల్ల బాగా పనిమంతురాలుగా ఉంది, కమలమ్మ అదృష్టవంతురాలు అనడం వినిపించింది నాకు. సుందరి నేను ఊహించినంత అనాకారి కాకుండా మా అందరిలాగానే ఉండడం నాకేమిటో నిరుత్సాహంగా నిరాశగా అనిపించింది. ఇక్కడికి వచ్చే వరకు అంతా రావాలని ఉబలాటపడిన నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించడం లేదు. దానికి కారణం బహుశా ఇంటి నిండా బిలబిలలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటాను. లేక కృష్ణని మొదట అక్కడే స్టేషన్లోనే చూసేయడమో మరి ఏమో, నాకేది అయింది స్పష్టంగా తెలియదు.
రాజు నేను కూర్చుని ఉండగా సుందరి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారండి అంది. లేచి వెళ్ళాము. ఆడ మగ కలిసి అంతా ఒక 20 మంది దాకా ఉన్నారు. పరాయి వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరికీ ఒకే వరుస బారుగా విస్తర్లు వేసి వడ్డించారు. మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ. ఎవరైతే ఏముందిరా, నువ్వు ఇంటికి పెద్ద, నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్కపట్టి కూర్చోబెట్టారు. కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ల వరుస, ఎడం చేతి వైపు అంతా ఆడవాళ్ల వరుస వచ్చేట్లు కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు. కృష్ణ ఎడం చేతి వైపు నాకు, రాజుకి అన్నట్టు 2 విస్తర్లు మిగిలినాయి. రాజేశ్వరి, నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో. మేము అటువైపు వెళుతుండగా నేతిగిన్నె పట్టుకుని నిలబడిన సుందరి రాజుతో హెచ్చరించింది. నాకు ఒళ్ళు మండింది. నేను ఎక్కడ అతని పక్కన కూర్చుంటానో అని కాబోలు ఆ హెచ్చరిక. రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తరి దగ్గర కూర్చున్నాను. రాజు నా పక్కన కూర్చుంది. వడ్డన ప్రారంభమైంది. నువ్వు కూడా కూర్చోమ్మ సుందరి, మేమున్నాంగా, వడ్డిస్తాంలే అంది అత్తయ్య. తర్వాత తింటానులేండి. ఎంతో అణుకోగా చెప్పిన కంఠస్వరంలో దృఢ నిశ్చయం నేను గమనించాను. భోజనాలు చేస్తుండగా కృష్ణకి వడ్డించడానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తను వద్దని చేయి అడ్డుపెట్టి పక్కనున్న నాకు వెయ్యమని చెప్పేవాడు. నేను వద్దు వద్దు అంటూ చేతులు అడ్డుపెట్టేదాన్ని. వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళిపోయేవారు. అరే, చెబుతుంటే నీకు కాదు, కృష్ణ కాస్త గట్టిగా అనేవాడు. వాళ్ళు నేను వద్దు మొర్రో అంటున్నా వినకుండా వడ్డించి వెళ్ళేవారు. ఒకసారి ఇలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు. నేను కృష్ణ వైపు తిరిగి కోపంగా చూస్తూ అన్నాను, ఏం నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయా ఏమిటి? బియ్యం పండవు, పండ్లు పండుతాయి. నీ దయ వల్ల అవి బాగానే పండుతున్నాయి. కృష్ణ కళ్ళల్లో కొంటెతనం మెరుస్తుండగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఆ నవ్వు, ఆ కళ్ళల్లో కొంటెతనం వెనుక దాగి ఉన్న ఆత్మీయత, ఈ రెండు అతను నాకు చాలా దగ్గరవాడు సుమా అనిపించే ఊహ నా మనసులో సుడి తిరిగేలాగా చేసింది. భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్లు తాగుతుండగా నేను గాబరా నటిస్తూ, అయ్యయ్యో అది నా గ్లాసు, అవి నా మంచినీళ్లు, ఎంగిలి నీళ్లు నువ్వు తాగేస్తున్నావు అన్నాను బిగ్గరగా. అందరూ ఒక్క నిమిషం భోజనాలు చేయడం మానేసి నా వైపు చూశారు. కృష్ణ నా అరుపులకి హడిలిపోయినట్టు తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాసు వైపు చూశాడు. అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి. తేడా ఎలా చెప్పడం? నేను ఇలా జరుగుతుందనే భయపడి గ్లాసు గుర్తుపెట్టుకున్నాను. దాని మీద గీత ఉంది చూడు అన్నాను. కృష్ణ గ్లాసు తిప్పి చూశాడు. తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు, ఉంది. ఏమిటా మంచినీళ్ళు ఇంత తీయగా ఉన్నాయి అనుకుంటున్నాను, నీ గ్లాస్ కాబోలు అంటూ కింద పెట్టేశాడు. అందరూ గొల్లున ఒక్కసారి నవ్వేశారు. నేను చప్పున సుందరి వైపు చూశాను. ఆ అమ్మాయి ముఖం సీరియస్గా అయ్యింది. కృష్ణ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్తో నీళ్లు తెచ్చి అతనికి దగ్గరగా పెట్టింది. అది గాజు గ్లాసు. ఈసారి అతను పొరపడడానికి వీల్లేదు. నాకు నవ్వు వచ్చింది. సరదాగా ఉంది, సంతృప్తిగా కూడా అనిపించింది. భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల పక్కన కొత్త తాటాకుల చాప మీద పడుకున్నాము. దిండు కావాలి అన్నాను నేను. తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర పట్టదు. రాజు వెళ్ళి దిండు తెచ్చి నాకు ఇచ్చింది. ఇద్దరం తల కింద చెయ్యి పెట్టుకుని ఒకరికి ఒకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాము. భోంచేసిన ఆడవాళ్ళు కొంతమంది వచ్చి పడుకుంటున్నారు. ఇంకా కొంతమంది కూర్చుని ఎప్పటివో వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు. వీరాయి మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాక్స్ లైట్లకు పంపు కొట్టి వెళ్ళాడు. రాజు నన్ను సారథిని గురించి కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది. నేను నోటికి వచ్చినట్టు ఉన్నవి లేనివి అన్నీ చెప్పసాగాను. అది ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది. ఇక పడుకోండర్రా, మళ్ళీ పొద్దుటే లేవాలి, తాతగారు కబుర్లాడుకుంటున్న ఆడవాళ్ళని హెచ్చరించాడు. టైం ఎంత అయిందో అంది రాజు. 11:30 కావస్తుంది అన్నాను చేతుకున్న వాచి చూసుకుంటూ. రాజు కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటికిలోనే దానికి నిద్ర పట్టేసింది. నా చెయ్యి పట్టుకుని నిశ్చింతగా నిర్మలంగా నిద్రపోతున్న రాజు వైపు చూశాను. నిష్కల్మషంగా ఉన్న ముఖం తదేకంగా చూసిన కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ మరీ అనిపించసాగింది. చిత్రం ఏమిటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు. లభించిన దానితో సంతోషపడడం, అందని వాటి గురించి మదన పడకపోవడం వీళ్ల ప్రతి ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తుంది. నేను కూడా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నించసాగాను. ఎంతసేపు గడిచినా మత్తు అనిపిస్తుందే తప్ప నిద్ర రావడం లేదు. అమ్మ గుర్తుకు వచ్చింది. సారథి గుర్తుకు వచ్చాడు. నేను మద్రాసు వెళ్తానన్నప్పుడు అతని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో. ఇక్కడ ఇంతమంది బంధువులు ఉన్నారు. వీళ్లతో పాటు అమ్మ నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది, ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది. అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవడంలో మహా గట్టి మనిషి.
ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు. నాన్నగారి లాంటి మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకడం నిజంగా అమ్మ అదృష్టమే. ఆలోచనల జాలులో నుండి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరి కంఠం వినిపించింది. ఆ పిలవడంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం, లేని ఆధిక్యతను తెచ్చిపెట్టుకునే గడుసుతనం. సుందరి పిలుపు వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను. రాజేశ్వరి, నిన్నే, నిద్రపోతున్నావా? పక్క వాళ్ళకి ఎక్కడో నిద్రభంగం అవుతుందేమోనని జాగ్రత్తగా ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. మీ అన్నయ్యకి దిండు కావాలి, ఇవ్వమన్నట్టుగా చెబుతోంది. నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు. మేలుకొని ఉండి కూడా నేను పలకలేదు. సుందరి క్షణం సేపు అలాగే నిలబడింది. మేము నిద్రపోతున్నామనుకుని వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. వంగి మెల్లగా నా తల ఎత్తి దిండు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుబోయాను. కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోననే ఆ చొరవకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా. పర్వాలేదు, సుందరి 1000 కళ్ళతో కృష్ణని గుప్తధనంలా కాపాడుకోగలదు. అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది. చాలాసేపైన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అందరూ పడుకున్నట్టున్నారు. అత్తయ్య ఇంకో ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో, ఎవరెవరిని వదిలేయవచ్చునో ఆలోచించుకుంటున్నారు. పడుకున్నారా వీళ్ళంతా? అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ స్వరం వినిపించింది. అంది అత్తయ్య సమాధానంగా. కొంతసేపటికి అత్తయ్య వాళ్ళ కంఠస్వరాలు కూడా వినిపించడం మానేశాయి. అందరూ నిద్రపోయినట్టున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టని నేను కళ్ళు తెరిచి చూశాను. దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చుని కాగితం మీద ఏదో రాస్తున్నాడు. మధ్య మధ్యలో ఎడం చేతిలో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు. అవన్నీ ఆ రోజు కొన్న సామాన్ల ఖరీదులనుకుంటాను. చెంపలకి చెయ్యి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని ఉన్న నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపే చూస్తూ పడుకున్నాను. అతను కూర్చోవడంలో, నిలబడడంలో, నడవడంలో ఒక విధమైన హుందాతనం ఉంది. ఇంత క్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన సమయం గుర్తుకు వచ్చింది. అతని కంటే పెద్దవాళ్ల పట్ల ఎంత వినయ విధేయతలో, మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత వాత్సల్యం, అభిమానం చూపిస్తాడు. ఈరోజు అనుకోకుండా అతనితో కలిసి బెజవాడలో గడపకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో. థ్యాంక్ గాడ్, టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రాయడంలో మునిగిపోయి ఉన్న అతనికి నేను మేల్కొని ఉన్నట్టు కానీ, అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టు తెలియదు. నా ఉనికిని అతనికి తెలియపరచాలి అనిపించింది. కొద్దిసేపైన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను. అతను ఉలికి పడ్డట్టుగా ఇటువైపు తిరిగాడు. ఏమిటి అన్నాడు ఆదురతగా. మెడ నొప్పి పుట్టింది అన్నాను మెడ మీద చెయ్యి వేసి తల అటు ఇటు తిప్పుతూ. ఎందుకని? దిండు లేదు. తల కింద దిండు ఎత్తులేకపోతే నాకు నిద్ర రాదు. కృష్ణ రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడు. నేను పడుకున్న వాళ్ళందరినీ కలియజూశాను. నాకు కొద్ది దూరంలో అత్తయ్య, ఎడమవైపుగా ఆ చివర సుందరి పడుకుని ఉంది. అక్కడ అమ్మాయి కనిపించకపోయినట్లయితే ఆ పట్టున కృష్ణని దొడ్లోకి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడు లాభం లేదు, బాగుండదు అనిపించింది. వెనక్కు వాలి పడుకున్నాను. కొద్దిసేపటికి కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో దిండు ఉంది. ఇదిగో అన్నాడు అందిస్తూ. పర్వాలేదు, వద్దు, ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మొహమాట పడుతున్నట్టుగా. ఎవరికీ అవసరం లేదు, తీసుకో. నేను చెయ్యి చాచబోయి ఆగిపోయాను. తల కింద పెట్టమన్నట్టు తలెత్తాను. కృష్ణ దిండు నా తల కింద పెట్టాడు. వెళ్ళబోతూ ఆగి, ఏం నిద్ర రావడం లేదా అన్నాడు. ఎందుకని? బెజవాడ దుర్గగుడి, కృష్ణా బ్యారేజ్ గుర్తుకు వస్తున్నాయి. గోముగా చూశాను. కృష్ణ కళ్ళల్లో కాంతి లాంటిది తడుక్కుమంది. క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో. చేయి చాచి నా బుగ్గ మీద చటుక్కుమనేలా చిటిక వేశాడు. కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది, నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. అతను మళ్ళీ రాసుకోవడానికి అక్కడ కూర్చోలేదు. కాగితాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. నేను పక్కకు ఒత్తిగెళ్ళి పడుకున్నాను. దూరంగా సుందరి దగ్గడం వినిపించింది. తను మేల్కొనే ఉన్నానని సూచన కాబోలు. నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించింది. కృష్ణ చిటిక వేసిన చోట బుగ్గ మీద తడుముకున్నాను. అతను మంత్రం పెట్టాడో లేదో తెలియదు కానీ ఈసారి నేను అట్టే ప్రయత్నించకుండానే మెల్లమెల్లగా కళ్ళ మీదకి నిద్ర ముంచుకు వచ్చేసింది. తెల్లవారుకుండగా ఇంకా 4-5 బళ్ళ నిండా మళ్ళీ చుట్టాలు దిగారు. బిలబిలలాడుతూ వాళ్ళు వచ్చిన సందడికి మేల్కొని లేచి కూర్చున్నాను. నా పక్కన పడుకున్న వాళ్ళెవరూ లేరు. అందరూ అప్పటికే లేచినట్టున్నారు. రాజు కూడా లేదు. ఏమ్మా పిన్ని, ఏం వదినా
అత్తయ్య బాగున్నావా అన్న పలకరింపులు. ఏమే కమలం, చూసావా అందరం ఒకేసారి దిగాము అని ఎవరో అంటుంటే, ఏమిటత్తయ్య మీరు కూడా ఇప్పుడా రావడం, పెళ్లివారిలాగా 4 రోజుల ముందే రమ్మనమని కబురు చేస్తే కూడా అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగా పులగంగా వినిపించాయి. వచ్చిన వాళ్లల్లో పిల్లల జనాభా కూడా చాలా ఉంది. కొంతమంది కేర్కేరమంటూ ఏడుపు రాగాలు మొదలైనాయి. అబ్బబ్బా, మరీ ఇంత జనమా అనిపించింది. కృష్ణకి పెళ్ళి అయ్యే ఖర్చు కంటే ఈ చుట్టాలకు అయ్యేదే డబుల్ అయ్యేట్టుంది. చచ్చా, ఏమిటో అనుకున్నాను. కృష్ణకి పొదుపు అనేది కాస్త కూడా తెలియనట్టు లేదే. లేచి దొడ్లోకి వచ్చాను. రాజు ఎక్కడుందో కనిపించలేదు. నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లల ఓ పక్కగా నిలబడ్డాను. సుందరి దగ్గరగా వచ్చి ముఖం కడుక్కోండి అంది ఎంతో మర్యాదగా. టూత్పేస్ట్ తెచ్చుకుని పళ్ళు తోముకుంటుంటే నీళ్లు తెచ్చి అందించింది. నన్ను మర్యాద చేసే భారం ప్రత్యేకంగా తన మీద ఉన్నట్టుగా ముఖం కడుక్కోమని వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ గ్లాస్ అందిస్తూ, రాత్రి బాగా నిద్ర పట్టిందా అంది. అన్నాను. ఆ అడగడంలో ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. గాడిపోయి చల్లార్చాలో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ బగబగలాడుతూ మండిపోతుంది. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, కాఫీలు తాగేవాళ్ళు తాగుతున్నారు. ఒక చోట ఆడవాళ్లంతా గుంపుగా కూర్చుని జడవేసుకుంటున్నారు. తాతగారు స్నానం చేసి విభూత రేఖలు ధరించి వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు. అత్తయ్య ఆయనకి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చింది. కమలం, సరిగ్గా 9:45 కల్లా పెళ్లి కూతుర్ని చెయ్యాలి అంటూ హెచ్చరించారు. అలాగే అంది అత్తయ్య. ఈ జనంలో కృష్ణ జాడ నాకెక్కడా కనిపించలేదు. సుందరిని, రాజు, మధు, మిగతా పిల్లలంతా చీటికి మాటికి వదినా వదినా అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే నాకెలాగో అనిపించసాగింది. మొదట 1-2 సార్లు వదినా అన్న పిలుపు వినగానే నేను పలికాను. సుందరి కూడా పలికింది. రాజు నవ్వింది. బాగుంది, ఇబ్బందేనే అంది తలగొక్కుంటూ. ఆ తరువాత వదిన అన్న పిలుపుకి నేను పలకడం మానేశాను. నాకు సుందరిలా చేతి నిండా పనిలేదు. రాజుని ఇలా పరికించేవాళ్ళు లేరు. నాకెలాగో ఉంది. అలా ఓ మూలగా నిలబడడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అత్తయ్య దగ్గరికి వెళ్ళి, నాకు కూడా ఏదైనా పని చెప్పత్తయ్య, చేస్తాను అన్నాను. నువ్వేం చెయ్యాలి అమ్మా, నువ్వు వచ్చావు అంతే చాలు నాకు, అత్తయ్య చేయి పెట్టి దగ్గరికి లాక్కుంటూ అంది. ఆవిడ ఎంత అల్పసంతోషి అనిపించింది. నేను ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువుని కాదని కూడా తెలిసిందే. స్నానం చేయడానికి బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళుతున్న నాకు ఆడవాళ్లు కూర్చున్న చోటు నుంచి మాటలు వినిపించాయి. ఈ అమ్మాయి కమలం అన్న కూతురు కదూ? ఎవరో అడిగారు. అవును. ఏం రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయా ఏమిటి? ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వాలదటగా. ఏమో, మనకెందుకు లేదు గొడవ. ఆవిడ కోడలు అక్కనుంది, వింటుందేమో మందలింపుగా వినిపించింది. నా మనసు చివుక్కుమంది. వాళ్ళన్నది నిజమే. ఇన్ని రోజులు మా 2 కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను రావడం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. రాజుని పెళ్లి కూతుర్ని చేసే పని నేను స్వీకరించాను. నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టుచీర, జాకెట్ కుట్టా ఇచ్చి రాజుని పెళ్లి కూతుర్ని చేసి ఆ పట్టుచీర కట్టమని చెప్పారు. మొట్టమొదట పెళ్లి కూతుర్ని చేయాల్సింది పిల్ల మేనమామలట. అది మన ఆచారమని చెప్పారు. అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను. ఆవిడ చప్పున తలూపింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తొనికిల్లసలాడడం నా దృష్టికి అందకపోలేదు. రాజు తలంటి పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోబెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడల్లాను. నుదుట కళ్యాణ తిలకం మందంగా దిద్దాను. జడ నిండా పువ్వులు పెట్టాను. కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టాను. బుగ్గన చుక్క పెట్టడానికి కాటుక కనిపించలేదు. ఆ సామాన్ల కొట్లో ఉంటుంది అంది రాజు. నేను కాటుక కోసం గదిలోకి వెళ్ళాను. గది నిండా కాలు పెట్టే సందు లేకుండా పెళ్లికి తెచ్చిన సామాను ఉంది. గదిలో బియ్యపు బస్తా మీద కూర్చుని మోకాల మీద పుస్తకం పెట్టుకుని దానిలో ఏదో చకచకా నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చిన నన్ను చూడనే లేదు. నమస్కారం కృష్ణారావు గారు అన్నాను. ఆయన తలెత్తి చూసి పలకరింపుగా నవ్వాడు. ఏం కావాలి? మీరే కావాలి. నన్ను చూడగానే అతని కళ్ళల్లోకి వింతైన కాంతి చెంగున ఎగిరి వస్తుంది. అది నేను చాలాసార్లు గమనించాను. బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో. అతను తల వంచుకుని మళ్ళీ రాసుకోసాగాడు. నేను కాటుక భరిణి కోసం వెతికాను. అది రాజు చెప్పిన చోట ఉంది. అది తీసుకుని వెళ్ళబోతున్న నేను ఆగి వెనక్కు తిరిగి అతను పక్కగా వచ్చాను. ఏమిటి రాస్తున్నారు అంత సీరియస్గా? జమా ఖర్చులా అన్నాను. ఓహో, ఇంకా తీసుకురావాల్సినవి ఎన్ని తెచ్చినా తీసుకురావాల్సినవి మిగిలిపోతూనే ఉన్నాయి. అవి అమ్మకు గుర్తొస్తూనే ఉంటాయి. లిస్టు రాసుకుంటున్నాను అన్నాడు. అతని కంఠంలో విసుగు ధ్వనించింది. రాత్రి రాసినదేమిటి? జమా ఖర్చులా? జమ ఎక్కడా, వట్టి ఖర్చే. తల ఎత్తకుండా చకచకా వ్రాస్తూ అన్నాడు. ఇలా వ్రాసినందువలన ఏమిటి ప్రయోజనం? దేనికి ఎంత అయిందో తెలుస్తుంది.
నేను డబ్బు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో ఎప్పుడూ పొరపాటు రాదు. ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది. నాకెందుకో చూడగా చూడగా అమ్మకి ఇతనికి స్వభావంలో చాలా పోలికలు ఉన్నట్టు కనిపించసాగాయి. పక్క నుంచి తీరుగా ఉన్న అతని చెంపను చూడగానే నా మనసులో కొంటె ఊహ ఒకటి తలుక్కుమంది. చేతిలో ఉన్న బరిని మూత తెరిచి చూపుడు వేలితో కాటుక తీసుకుని బరిని మూసేశాను. 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఇంకో అడుగు దగ్గరగా వేసి అతని భుజం మీద వంగి తొంగి చూస్తున్నట్టుగా, ఏది నీ చేతి రాత నాకెప్పుడూ చూపలేదే. అరే, అంతా ఇంగ్లీష్లో రాస్తున్నారా? ఎంత పొందికగా ఉన్నాయి మీ అక్షరాలు అన్నాను. అంటూనే చటుక్కున చేయి చాచి అతని బుగ్గ మీద కాటుక చుక్కలా పెట్టేశాను. ఏయ్, ఏమిటిది? కృష్ణ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. పెళ్ళికొడుకు అలంకరణ. ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్ళికొడుకుని చేసేస్తానను. నీ పెళ్ళికి నేను ఎలాగో ఉండనుగా. అతను తలెత్తి నా వైపు చూశాడు. ఒక క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భావం బట్టి, నా చేతి మీద అతని చేయి బిగించిన తీరును బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడనే అనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదు. నా చెయ్యి వదిలేశాడు. బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరుపుకోబోయాడు. చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ అన్నాను, జాగ్రత్త, నీ ఇష్టం. శుభమా అని చుక్క పెడితే చెరిపేస్తున్నావు. అది అపశకునం. నీ పెళ్ళి ఆగిపోతుంది. సుందరి నీకు దక్కదు. నీ పొలం కాస్త గోవింద. నా చివరి మాట వినగానే అతని కళ్ళల్లో సున్నితమైన చోట దెబ్బతిన్నట్టు బాధ గోచరమైంది. క్షణంసేపు ఆగాడు. ఆ వెంటనే నా పైట కొంగు చేత్తో పట్టి లాగి దానితో బుగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ, నీ చీరతో తుడిస్తే అపశకునం కాదు అన్నాడు. బొట్టు పోలేదు, చెరిగి ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా. కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు. అయ్యయ్యో, నా చీర, నా తెల్లటి పట్టు చీర విలువెల్లలాడిపోతూ అన్నాను. పర్వాలేదులే, ఇంతకంటే మంచిది ఇంకోటి కొనిస్తాలే. కృష్ణ నా చీర కొంగు పట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు. నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది. అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరికి లాక్కుంటున్నట్టుగా అనిపించింది. అరే, వదలమంటుంటే అతని చేతిలో నుంచి చీర లాక్కుంటూ అన్నాను. సరిగ్గా సుందరి అదే సమయంలో లోపలికి వచ్చింది. నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను. కృష్ణ చప్పున చీర కొంగు వదిలేశాడు. బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారిగా వదిలేయడంతో తూలి వెనక్కు పడిపోయి నేను ఎలాగో నిగ్రహించుకుని సరిగ్గా నిలబడ్డాను. కృష్ణ రాస్తున్న పుస్తకం మూసేసి కాగితం జేబులోకి తోసుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ముఖం ఎర్రబడడం నేను గమనించకపోలేదు. జీడిపప్పు ఉండాలిక్కడ. సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టు అక్కడున్న పొట్లాల్లో వెతకసాగింది. నేను నవ్వు దాచుకుని గంటు పెట్టుకున్న ముఖంతో, చూడమ్మాయి, నీ కాబోయే భర్తగారి మోటు సరసం నా చీరంతా కాటుక పోశాడు అంటూ చీర కొంగు చూపించాను. బాగుంది. మీరు ఆయన బుగ్గకి కాటుక పెడితే ఆయన ఈ చీరకి దాన్ని పులిమారు. సరిపోయింది. మగవాడు మరీ ఊరుకుంటారా అంది. సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్న ముఖం ఈర్ష్యతో కుచించుకుపోవడం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాకు అర్థమైంది, సుందరి లాంటి స్త్రీలు పరాయి వాళ్ల నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు. 1000 కళ్లతో నాది అనేదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది. నేను కాటుక తీసుకుని యువతలకి వచ్చేశాను. సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజుని పెళ్లి కూతుర్ని చేశాము. సన్నాయి వాయించే వాళ్ళు వచ్చారు. ఆ వాయిద్యం వినిపిస్తుండగా తాతగారి భార్య ఇంకో 2 రాజుకి హారతి ఇచ్చారు. అది చూస్తుంటే నాకు ఎలాగో అనిపించింది. ఎన్ని కోరికలతో, కొత్త ఊహలతో, అందమైన కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల. ఒక క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని, కామేశ్వరిని తోడు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి, మా రాజుకి సాయంత్రం గాజులు తొడిగిస్తాం, పేరంటం, మీరందరూ రండి అని పేరు వరుసగా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి వచ్చాను. కరణంగారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది. మంగమ్మ, మీ అమ్మా నాన్న వస్తారటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది. అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు. తోచిన జవాబులు చెప్పి వచ్చాను. సాయంత్రం అయింది. ముందు ఖాళీ స్థలం అంతా శుభ్రంగా ఊడ్చి తాటాకు చాపలు దులిపివేశారు. 5 గంటలు అవుతుండగా పేరంటాళ్లంతా గుంపులు గుంపులుగా రాసాగారు. రంగురంగుల పట్టుచీరలతో, తల నిండా పువ్వులతో, అనేక రకాల నగల అలంకరణలతో, ముఖాన పెద్ద బొట్టులతో కళకళలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కెమెరా దగ్గరుంటే కలర్ ఫిల్మ్తో ఫోటోలు తీస్తే ఎంత బాగుండెనో అనిపించింది. నాన్నగారు నేనంత బ్రతిమిలాడినా కెమెరా ఇవ్వలేదు. అవసరం లేదంటూ తీసి దాచేశారు. గాజుల మలారం తీసుకుని గాజులు వేసే అతను వచ్చాడు. ముందు రాజుకి 2 చేతుల నిండా గాజులు తొడిగాడు. తరువాత సుందరి వేయించుకుంది. సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేయసాగాడు.
వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి నువ్వు కూడా వేయించుకోమా అంది అత్తయ్య. నాకు గాజులు ఏవీ బాగాలేదు. అత్తయ్య మనసు నొప్పించడం ఇష్టం లేక 2 సాదా ఎర్రటి గాజులు ఆ చేతికి ఈ చేతికి వేయించుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మణి, కామేశ్వరి గంధం కుంకుమ ఇస్తున్నారు. సుందరి పసుపు అందిస్తుంది. అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. 2 ఆడవాళ్లు పెళ్లికూతురు మీద పాటలు పాడుతున్నారు. నేను అంతా గమనిస్తూ అక్కడున్న స్తంభానికి ఆనుకుని నిలబడ్డాను. ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యని, అమ్మ అన్నయ్య తాళం చెవులు కావాలట, ఇమ్మంటున్నారు అని అడిగాడు. అత్తయ్య భద్రపరిచిన తాళం చెవులు గుత్తి తీసి ఇచ్చింది. మధు అది తీసుకుని లోపలికి పరిగెత్తాడు. నేను లోపల హాల్లోకి చూశాను. కృష్ణ తాళం చెవులు తీసుకుని గదివైపు వెళ్ళడం కనిపించింది. కృష్ణతో ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడాలని, అడగాలి అని ఎక్కడైతే బాగుంటుందో అతనే చెబుతాడు. ఈ రోజు కాకపోతే రేపు అసలే కుదరదు. మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు వచ్చేస్తారు. అతనికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక చిక్కనట్టున్నాడు. ఏమైనా సరే ఈరోజు చెప్పేయాలి అనిపించింది. పేరంటాళ్ల వైపు చూశాను. సుందరి అందరికీ పసుపు ఇస్తుంది. ఆ హడావిడిలో ఉంది. నన్ను గమనించదు అని తెలిసింది. నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. పేరంటం అవడం వల్ల మగవాళ్లంతా బయటికి వెళ్ళిపోయారు. ఉన్న ఆడవాళ్లంతా బయట పేరంటం హడావిడిలో ఉన్నారు. నేను కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళాను. అతను పెట్టి తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. నా అడుగుల శబ్దమో, నా చీర రెపరెపో వినిపించింది కాబోలు. తిరిగి చూశాడు. డబ్బు లాల్చీ జేబులో పెట్టుకుని పెట్టి తాళం వేసి వెనక్కు తిరిగాడు. ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ. నీతో మాట్లాడాలి అన్నారు. ఏమిటో చెప్పు, త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు తలుపు దగ్గరికి వస్తూ అన్నాడు. నేను వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేశాను. అదేమిటి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. నీతో మాట్లాడాలని చెప్పానుగా. మాట్లాడు, కానీ తలుపులు మోయడం దేనికి? మధ్యలో నీ భార్యామణి వచ్చేస్తుందేమోనని భయం. ఆవిడని చూడగానే నువ్వు మారిపోతావు. కృష్ణ కొత్త విషయం విన్నట్టుగా చూశాడు. చెప్పు, ఏమిటిది అన్నాను. ఇక్కడ కాదు, నువ్వు తోటలోకి వెళ్ళు, నేనొస్తాను. అతను సాధ్యం కాదన్నట్టు చూశాడు. ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటలోకి వెళ్ళడమా? అక్కడ నాకు పని లేదు. తలుపు తెరవబోయాడు. నేను చటుక్కున గడియ మీద చేతులు అడ్డుపెట్టాను. అతను ఆగిపోయాడు. కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరని, జాకెట్ని, నా మెడలో ఉన్న నెక్లెస్ని, నా చెవులుకున్న ముత్యాల జూకాలని, తల్లో పువ్వులని పరీక్షగా చూస్తున్నట్టుగా నిలబడిపోయాడు. ఏమిటలా చూస్తున్నావు? దబాయించాను. చూస్తున్నానా? నువ్వు చెప్పబోయే దానిని వినడానికి సిద్ధంగా నిలబడితే ఇక్కడ చెప్పడం కుదరదు. నేను నిజంగా చెప్తున్నాను. ఒట్టు, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అసలు అందుకోసమే ఈ పెళ్లికి వచ్చాను. ఆ విషయం తోటలోనే చెప్పాలి, సరేనా? కృష్ణ క్షణంసేపు ఆలోచించాడు. సరే అన్నాడు. వాగ్దానమేనా? వాగ్దానమే. లేకపోతే తలుపులు తీయనంటావుగా. కొంటెగా నవ్వాడు. ఇచ్చిన మాట తప్పనంటే చూడు మరి. ఊహు, తప్పను. నేను వెళ్ళాలి. అవతల నాకు పనుంది. మా తల్లివిగా, తలుపు తీయి బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. అయితే ఈరోజు వీలు కాదు తోటకి వెళ్ళడానికి. ఓహో, నేనిప్పుడు బందరు వెళ్తున్నాను. రేపు ఉదయం గాని రాను. సరే, రేపు మధ్యాహ్నం మర్చిపోవుగా. మర్చిపోను. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీయబోయి ఆగిపోయాను. తలుపు తీ, కృష్ణ కంగారుగా అన్నాడు. ఊహు, తల అడ్డంగా తిప్పాను. నీకు మతిపోయింది. కృష్ణ నన్ను రెక్కపెట్టి యువతలికి లాగి తలుపు తెరిచాడు. నా ఊహి అక్షరాలా నిజమైంది. ఎదురుగా సుందరి నిలబడి ఉంది. చేతిలో పసుపు గిన్నె ఉంది. కృష్ణ ఆ అమ్మాయి ఒకరిని ఒకరు సూటిగా చూసుకున్నారు. కృష్ణ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ అమ్మాయి తొలగి నిలబడి దారి ఇచ్చింది. అతను వెళ్ళిపోయాడు. లోపలికి అడుగుపెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది. ఈసారి ఆ ముఖంలో నటన లేదు. అసూయ మరమరలాడుతూ నగ్నంగా కనిపించింది. ఏం కావాలి? ఎంతో నమ్రతగా అడిగాను. పసుపు విసురుగా అంది. నేను యువతలికి వచ్చేశాను. అయితే సుందరి నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉందన్నమాట. నాకు ఈ ఊహ చెక్కిలిగింత పెట్టినట్టుగా ఉంది. కృష్ణ బందరు వెళ్ళిపోయాడు. సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు. అత్తయ్య రాజు బ్రతిమలాడారు. సుందరికి కోపం వచ్చిందని తెలుస్తుంది గాని ఆ కోపం ఎందుకు వచ్చిందో కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు, అంతుపట్టలేదు. సుందరి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఒంట్లో బాగాలేదని సాకు చెప్పింది. ఆ అమ్మాయి అసంతృప్తికి, ఆ కన్నీళ్లకి కారణం ఏమిటో నాకు చూచాయిగా అర్థమైంది. అనవసరంగా సుందరిని బాధ పెట్టినందుకు సిగ్గేసింది. పశ్చాత్తాపం కలిగింది. వదినకెందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కగా వచ్చి కూర్చుంటూ. నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను. నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే అది నాకు చాలా బాధగా ఉంటుంది. మీనా 2 పార్ట్ 2 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి.
ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.